హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ హోమ్ పూజ. నాకైతే ఈ రోజుటి కుదిరిందండి అప్లోడ్ చేయడానికి వరలక్ష్మి వ్రతం పూజా వీడియో. ఇంకా సారీ మీకైతే ముందుగా. నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికైతే షాపింగ్‌కైతే వెళ్ళాను. అదేంటో అండి మా ఒంగోలులో గాంధీ రోడ్డు ఎప్పుడూ రష్‌గానే ఉంటుంది. అదేంటో పండగలొచ్చినియి అంటే చాలు అసలకి మనుషులు వెళ్ళే ఖాళీ గూడా ఉండదు. అంత రష్‌గా ఉంటుంది. ఇంకా మేమైతే ఇద్దరం వెళ్ళేసి మా అక్క అయితే రాలేదు. మేమిద్దరం వెళ్ళేసి కావాల్సినవన్నీ ఇంటికైతే తీసుకొని వచ్చేసాము. అసలకి ఏది పట్టుకున్నా డిమాండ్ అయిపోయింది వాళ్ళకి కూడా. ఏది పట్టుకున్నా ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. షాపింగ్ మాల్‌లో బట్టలెట్లా ఫిక్స్డ్ రేట్ పెట్టారో వీళ్ళు కూడా ఏది పట్టుకున్నా ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. పూలు పట్టుకుంటే, టెంకాయలు పట్టుకుంటే అవి ఏది పట్టుకున్నా కానీ డిమాండ్ అయిపోయింది. ఇంక ఇదైతే మార్నింగ్ వీడియో. ఈసారి అయితే నేను ప్రసాదాలు ముందుగా ప్రిపేర్ చేసుకొని తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేశాను. మామూలుగా పోయిన సంవత్సరం అయితే ప్రసాదాలు తర్వాత చేసి అమ్మవారిని ముందుగా రెడీ చేసుకున్నాను. ఇంక ఈసారి ప్రాసెస్ మారుద్దామని ఇలా అయితే చేశాను. అమ్మవారిని అయితే మా నట్టింట్లో పెట్టుకొని ఇలా అయితే అలంకరించుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన వస్తువులు మంగళకరమైన వస్తువులన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను. అమ్మవారి అష్టోత్తరం అవన్నీ చదువుకుంటూ దేవుడి పాటలు పాడుకుంటూ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పక్కన ఫోటో కూడా ఏంటి పెట్టాననుకుంటున్నారా? అమ్మవారిని కూడా ఈసారి అయితే మామూలుగా పోయిన సంవత్సరం సింగిల్‌గా పెట్టేదాన్ని. మామూలుగా వెండిది ఉంటే చిన్నది వెండి విగ్రహం ఉంటే పెట్టేదాన్ని. ఇంకా ఈసారి అయితే ఇలా ఫోటో పెట్టుకుందామని ఇలా ఫోటో పెట్టేసుకున్నాను. ఇలా ఫోటో పెట్టుకొని అమ్మవారికి మనం పసుపు కుంకుమ పెట్టాలి కదా! అవన్నీ నేనైతే ఆమెకి ఇష్టమైన వస్తువులన్నీ పెట్టుకొని మనం కొత్త బట్టలు పెట్టుకోవాలి కదా! అలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అష్టోత్తరం చదువుకునేటప్పుడు మనం పూలతో అయినా అక్షింతలతో అయినా చేసుకోవాలి. ఇంకా నేనైతే కొన్ని అక్షింతలు కొన్ని పూలైతే తీసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకొని ప్రసాదాలైతే పొంగలి, పులిహోర, దద్దోజనం, పప్పు సుకీలు, అరటి పండ్లు, చప్పిడి పప్పు, గుగ్గిళ్ళు, ఇంకా తీపి బోండాలు, బత్తాకాయలు అవైతే అన్నీ ప్రసాదంగా పెట్టాను. స్వామివారికి వడపప్పు, పానకం కూడా పెట్టాను. ఇంకిక్కడైతే అన్నీ ఇలా చిన్న ఏనుగులు ఉన్నాయి కదండీ! అవైతే కొంచెం కలరు షేడ్ అయిపోయింది. ఇంకా మా పిల్లలకి ముందు రోజే ఇస్తే మా పెద్ద పాప అయితే నీట్‌గా కలరింగ్ వేసింది. చక్కగా వైట్ కలరు. లక్ష్మీదేవికి ఏనుగులు వైట్ కలర్‌లో ఉంటే చాలా ఇష్టము. అందుకని చెప్పి ఇలా వైట్ కలర్‌తో అయితే నేను వేశాను. మామూలుగా ఈ వైట్ కలరే కొంచెం కలర్స్ అక్కడక్కడ వస్తాయి. నేనైతే ఫుల్ వైట్ వేశాను. పెద్దవి ఉంటే పోయిన సంవత్సరం పెట్టా అండి. ఈసారి అయితే కొంచెం జారి పడిపోయి పగిలిపోయినాయి. ఇంక ఇయి అయితే చిన్నవి స్మాల్ సైజు. ఇక్కడ పెట్టేదాన్ని అవి తీసి అక్కడ పెట్టుకున్న షోగా ఈ అమ్మవారి దగ్గర ఇష్టమని చెప్పి. ఇంక ఇలా అయితే నీట్‌గా అన్నీ అలంకరించేసుకొని దేవుడి దగ్గర మొత్తం ఇంట్లో కూడా ఎక్కడ నీట్‌గా ఉండాలి కదా! ఇంకా అన్నీ కూడా పెట్టుకొని ధూపం వేయడానికైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇలా పొయ్యి మీద పెట్టేస్తానండి. ఆ పిడకలు ఉన్నాయి కదా! అది పెట్టేస్తే మనం ఈలోపు పని చేసుకుంటూ ఉంటే అది బాగా మంచిగా వస్తుంది. అప్పుడు బాగా మనం సాంబ్రాణి వేస్తే చక్కగా మంచిగా వస్తుంది. ఇంక ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఇలా నీట్‌గా అలంకరించేసుకొని పెట్టేసుకున్నాను. ఇవైతే మొన్న మీషోలో ఆర్డర్ చేశానండి. చాలా బాగున్నాయి. చూస్తుంటేనే మంచి పీస్‌ఫుల్‌గా ఉంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. చూడంగానే బుక్ చేసేసాను. ఈ 2 కాంబో సెట్ అవి. ఎంత పడ్డాయో ఐడియా అయితే లేదు. మీరైతే ఆన్లైన్‌లో చూసుకోండి. నేనైతే కొన్ని వస్తువులు ఆన్లైన్‌లో బుక్ చేశాను. ఇలా ముందుగా మనం గడప పూజ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా నేనైతే ముందుగా గడప పూజ అయితే చేసేసాను. ఇంక ఈసారి పొద్దున పూట చేయలేదండి పూజ. అవన్నీ రెడీ అయ్యేసరికి నాకు 2:30 అలా అయింది. ఇంకా మిట్ట మధ్యాహ్నం ఎందుకు ఇంత చేసుకున్నాం కదా అని ఇంకా మా పిన్ని అయితే ఎందుకు ఇంతసేపు ఉన్నావు కదా సాయంత్రం పూజ చేసుకో అని చెప్పింది. ఇంకా అందుకని చెప్పి నేనైతే సాయంత్రం చేద్దాంలే అని ఇంకా ఆగిపోయి ఇంక అన్నీ సాయంత్రం నీట్‌గా సిద్ధం చేసుకొని చక్కగా
చక్కగా కాంతులలో ఎలా అయినా సాయంత్రం పూజ చేసుకుంటే ఇంట్లో కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకో మరి తెలియదు. ఇంకా నేనైతే చక్కగా, నీట్‌గా, ప్రశాంతంగా, చక్కగా పూజ చేసుకొని, ముత్తైదువులను కూడా పిలుచుకొని చక్కగా, నీట్‌గా ఆహ్, మంచిగా పూజ చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని చూస్తుంటే నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. ఎంత చక్కగా రెడీ చేశానో నేనేనా చేసిందనిపిచ్చింది. ఏంటో ఆ అమ్మవారు నేను పోయిన సంవత్సరమే పెట్టుకున్నాను. స్టార్ట్ చేశాను. కానీ ఈ సంవత్సరం పెట్టుకుంటానో లేదో అని భయంగానే ఉన్నాను. కానీ ఆ అమ్మవారు కంపల్సరీగా నీ చేత చేయించుకోవాలి. ఆ భాగ్యాన్ని నీకు అందించాలని చెప్పి నాకైతే ఆ వరమైతే ఇచ్చింది. అది అది నేను నెరవేర్చుకున్నాను. ఎందుకంటే ఆమె ఇచ్చిన అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఎప్పుడైనా మన చేతుల దగ్గరికి వచ్చింది మంచి అవకాశం అంటే అది ఎప్పుడు పోగొట్టుకోకుండా చూసుకోవాలి. నేనైతే అలాగే చక్కగా నాకు కుదరదేమో అనుకున్నా, కానీ చక్కగా కుదిరింది. మంచిగా అమ్మవారు నా చేత పూజ చేయించుకుంది. మంచిగా నేను అనుకున్నాను. చేయలేనేమో అనుకున్నది కూడా చేయించింది. అంతా అమ్మవారి భాగ్యమే అనుకున్నాను నేనైతే. మనం మనసులో ఏదనుకుంటామో నమ్మకంగా అది ఖచ్చితంగా జరుగుతుంది. నచ్చితే లైక్, షేర్